ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయం 14వ వచనం. జెనసిస్ 22 and verse 14. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. And Abraham called the name of the place Jehovah Jireh. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రియులారా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. వాస్తవానికి నేటి దినాల్లో ప్రపంచమంతా కూడా ఎంతో భయముతో నిండిపోయింది. గల కారణము ఆయా వైరసెస్ ఎలాగా మనిషి యొక్క జీవితాలని నాశనం చేస్తున్నాయో అది వింటుంటే మరి మనకు కూడా భయం వేస్తుంది. కానీ ప్రియులారా, మన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన యొక్క నీడలో ఆయన్ని ఆశ్రయించినట్లయితే మనకి ఈ లోకంలో కాపుదల ఉంటుంది. లేకపోయినా కూడా ఎలాంటి గొప్ప నిరీక్షణతో మనం జీవిస్తాం. కాబట్టి ఇలాంటి నిరీక్షణతో జీవిస్తూ నేను మహింపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే అబ్రహాము తన ఒక్క కుమారుడు దేవుడు ఇచ్చినాడు లేక అయితే ఆ కుమారుడిని బయలుగా దేవుడు ఏమంటాడు. ఎప్పుడైతే దేవుడు ఈ మాట అబ్రహాముకు చెప్పాడో అబ్రహాము ఏమి జవాబు చెప్పలేదు. కానీ మరి నెక్స్ట్ డే మరి తీసుకువెళ్తాడు కుమారుడును. మరి కుమారుడు డౌట్ వస్తుంది, ఏమిటి నాన్నగారు ఎప్పుడు వెళ్ళినా దహన బలికి బలి పశువుని తీసుకెళ్తాడే, గొర్రెపిల్ల తీసుకువెళ్ళలేదని అని తండ్రితో అంటాడు. తండ్రి నిప్పుంది, కట్లున్నాయి, కానీ ఏది గొర్రెపిల్ల అంటాడు. పిల్లరా, ఆ మాట తండ్రిని ఎంత కదిలించి ఉంటుందో. కానీ అబ్రహాముకున్నటువంటి గొప్ప విశ్వాసం ద్వారా చక్కని మాట అంటాడు. అయ్యా నా కుమారుడా, దేవుడే చూసుకుంటాడు. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఇలాంటి విశ్వాసం నీకున్నట్లయితే నీ జీవితంలో కూడా దేవుడు చూసుకుంటాడు అనే సత్యాన్ని గుర్తుంచుకో. మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం, అబ్రహాం ఎప్పుడైతే దేవునికి విధేయత చూపెట్టాడో ఎలాంటి గొప్ప ఆశీర్వాదము తన జీవితంలో చూసినాడు. తన సంతానము చూస్తూ వచ్చింది. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో మన విధేయతను బట్టి మన కుటుంబంలో అనేక మంది ఆశీర్వదింపబడతారు. మన యొక్క సమాజంలో, మన దేశంలో పిల్లరా, మన ద్వారా అనేక మంది మేలు పొందుతారు. ఇలాంటి మేలుకరమైనటువంటి జీవితము మనకి ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాంటి కృప ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, ప్రేమగల తండ్రి, మరిక నూతన శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయన. విధేయతలో ఎంత ఆశీర్వాదం ఉంది. అబ్రహాము ఎలాంటి విధేయత మీకు చూపెట్టినాడు కాబట్టి ప్రభువా, అబ్రహాము యొక్క విశ్వాసాన్ని బట్టి ఎలాగ ఆయన్ని దీవించినారు. అంతకంటే ముఖ్యంగా అనేక మందికి ఆశీర్వాదకరమైపోయినాడు. మా జీవితాలు కూడా అలాంటి విధేయత కలిగి ఉన్నప్పుడు మాకు ఏది కావాలో అది మీకు తెలుసు, మీరు చూసుకుంటారు. యెహోవా ఈరే, మీరే మాకు ఇచ్చే దేవుడు ప్రభువా. కాబట్టి ఇలాంటి విశ్వాస జీవితం కలిగి జీవిస్తూ మా జీవితాల్లో సంతోషం, ఆనందం కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయండి. ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ద్వారా నడిచిన ఆయన ఆత్మీయంగా, శారీరకంగా మేము మేలు పొందడానికి సహాయం ఇచ్చేయమని మా కుటుంబాలను దర్శించండి. మా యొక్క వ్యక్తిగత జీవితాలను దర్శించండి. సహాయం ఇచ్చేసి మీ యొక్క నాన్న మీరు మహింపరచుకుంటారని ప్రతి ఒక్కరి అవసరత మీకు తెలుసు నాయన. అదేమైనప్పటికీ కూడా మీ యొక్క చిత్తంలో, మీ సమయంలో ప్రభువా వారి జీవితాల్లో సమకూర్చమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.